శరీరంలో సెగలు పొగలు వస్తున్నట్టుగా విపరీతమైనటువంటి వేడి, అలాగే కండరాల నొప్పులు, ఇంకా కీళ్ళ నొప్పులు, ఇవి ప్రతి వాడిని ఇబ్బంది పెట్టే సమస్యలు. ఇలాంటి వాటిని తగ్గించే అద్భుతమైన దివ్యమైనటువంటి వంటింటి పానీయాలు ఉన్నాయి. వీటి తయారీని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. శరీరంలో ఎక్కువగా యూరిక్ యాసిడ్ అనేది దీని స్థాయి పెరిగినప్పుడు మీ కీళ్ళు అంటే జాయింట్లు మొట్టమొదటి బాధితులు అవుతాయి. ఈ కీళ్లలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు అంటే క్రిస్టల్స్ ఎందుకు పూరుకుపోతాయి? సొరకాయ అంటే లౌకి అనేది, అలాగే తులసి, ఈ రెండింటి పానీయం మూత్రపిండాలని అంటే కిడ్నీస్ని శుభ్రం చేస్తుంది. 96% నీరు ఉన్నటువంటి ఈ పానీయం వ్యర్థాలను ఎలా బయటికి పంపిస్తుంది తెలుసుకోవాలనుకుంటున్నారా? మునగ ఆకులు నిమ్మరసం పానీయం క్షారగుణాన్ని అంటే ఆల్కలైన్ ప్రాపర్టీని పెంచుతూ యూరిక్ యాసిడ్కి విరుగుడుగా పనిచేస్తుంది. మునగలో ఉండేటువంటి 90కి పైగా పోషకాలు ఈ విరుగుడిగా ఎలా తోడ్పడతాయి మీకు? ఉసిరి అలాగే పసుపు ఈ కాంబినేషన్ నొప్పుల్ని అలాగే వాపులను తగ్గించే శక్తివంతమైన పోరాట యోధుడి కింద పనిచేస్తుంది. కొత్తిమీర, పుదీనా ఇది ఒక మంచి డీటాక్స్ నీళ్లు. ఇది అంతర్గత వేడిని తగ్గిస్తూ కీళ్ళకి ఉపశమనం అందిస్తుంది. ఈ పానీయాన్ని ఎలా తీసుకుంటే రోజంతా వేడి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది? ఈ కీలకమైన అంశాలని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మన వాళ్ళని చాలామందిని విపరీతమైన వేడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే కండరాల నొప్పులు, ఇంకా ప్రధానంగా కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉదయం లేచేటప్పటికి బొట్టనవేలు వాచిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి అన్నిటికీ సమాధానం అనేక పానీయాలు మీ వంటింట్లో తయారు చేసుకోగలిగి ఉన్నాయి. వీటి ప్రత్యేకతలు తెలుసుకుందాం, అలాగే వీటి తయారీ కూడా తెలుసుకుందాం. ప్రతి మనిషి జీవితంలో కూడా ఆరోగ్యం గొప్ప సంపద నిజానికి. కానీ కొన్నిసార్లు శరీరంలో జరిగేటటువంటి చిన్నపాటి మార్పులే పెద్ద సమస్యలకు దారితీస్తూ ఉంటాయి. కీళ్ళలో నొప్పి, అలాగే కాలి బొటనవేలు అంటే బిగ్ టోలో రాత్రిపూట విపరీతమైన బాధ స్టార్ట్ అవటం, ప్రతి అడుగులోనూ మోకాళ్ళ చప్పుడు, ఇవన్నీ కూడా మీ ఒంట్లో యూరిక్ యాసిడ్ అంటే ఇది ప్రమాదకర స్థాయిలో పెరిగిందని అన్న విషయాన్ని సూచించేటువంటి హెచ్చరికలు. ఈ పరిస్థితిని అశ్రద్ధ చేశారనుకోండి, గౌట్ అనేటువంటి తీవ్రమైన కీళ్ళవాపు వ్యాధి అంటే ఆర్థరైటిస్ సమస్య వస్తుంది. ఇది నిస్సత్తుకి గురి చేస్తుంది. ఈ యూరిక్ యాసిడ్ పెరిగిపోవటం వల్ల వచ్చేటువంటి నిరంతర వాపులు మన శక్తిని క్షీణింపజేస్తూ నెమ్మదిగా నడకని ప్రభావితం చేస్తాయి, కదలికల్ని ఆపేస్తాయి. అయితే దీన్ని ఇలాగే అశ్రద్ధ చేస్తే కిడ్నీ స్టోన్స్ కూడా తయారయ్యే రిస్క్ ఉంటుంది. మన వంటింటి చిట్కాలే ఈ యూరిక్ యాసిడ్ని బయటికి పంపించేటువంటి శక్తివంతమైన పానీయాల కింద మారతాయి. ఈ దివ్యమైనటువంటి ఔషధ పానీయాలు వాపుని చల్లబరుస్తాయి, కీళ్ళకి కొత్త జీవితాన్ని ఇస్తాయి. ఈ పానీయాలు శరీరానికి ఆల్కలైనిటీని అందిస్తూ వేడిని తగ్గిస్తాయి. యూరిక్ యాసిడ్కి ఆల్కలైన్ వ్యతిరేకం కదా. మూత్రపిండాలు అంటే కిడ్నీస్ పనితీరుని మెరుగుపరచడం ద్వారా సమతుల్యతని, బ్యాలెన్స్ని ఇవి ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఈ విషయాన్ని కొంచెం వివరంగా మనం తెలుసుకుందాం. అసలు యూరిక్ యాసిడ్ పెరగటం అసలు సమస్య ఏమిటి, దీనికి దారితీసే కండిషన్స్ ఏమిటి, ఇది ముందు మీరు తెలుసుకోవాలి. మనం ఆహారం తింటాం కదా, జీర్ణం అవుతున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి ప్యూరైన్స్ అనే పదార్థాలు విచ్ఛిన్నం అవుతాయి. ఇలా అయినప్పుడు యూరిక్ యాసిడ్ అనేది తయారవుతుంది. ఇది మూత్రం ద్వారా శరీరం నుంచి బయటికి వెళ్ళాలి, కానీ కొన్ని కారణాల వల్ల ఇది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అలాగే మూత్రపిండాలు ఏమో దీన్ని సరిగ్గా బయటికి పంపించలేవు. ఇలా పంపలేనప్పుడు యూరిక్ యాసిడ్ ఆ రక్తంలోనే పెరిగిపోతుంది. ఆయుర్వేద పరంగా చూస్తే ఇది ఆహారం జీర్ణం అయినప్పుడు వచ్చేటువంటి విషపూరిత ఒక పరిస్థితి, దీన్ని ఆమో అంటాం. ఇది మన జీర్ణశక్తి అంటే అగ్ని తగ్గటం, వాతదోషం ఇవి పెరగటం వల్ల ఇది కీళ్ళ ప్రాంతంలోకి చేరుతుంది. అక్కడ అది నొప్పిని కలగజేస్తూ ఉంటుంది. ఈ పెరిగిన యూరిక్ యాసిడ్ స్ఫటికాల కింద మారి కీళ్ళ సందులలో అంటే జాయింట్ క్యావిటీస్లో పెరిగిపోతుంది. ఈ స్ఫటికాల వల్ల తీవ్రమైన వాపు వస్తుంది. అదే గౌట్ వ్యాధి కింద మనం చెప్తాం దీన్ని. ఈ బాధ ఒక్క రోజులో వచ్చిపోయేది కాదు, ఇది నిరంతరం కూడా కీళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటుంది. సరే, మరి ఆయుర్వేదంలో ఈ పరిస్థితికి దీన్ని ఎలా చూస్తాం, దీనికి సంబంధం ఏమిటి, ఇది ముందు తెలుసుకోవాలి మీరు. యూరిక్ యాసిడ్ పెరిగిపోవటం వల్ల వచ్చేటువంటి గౌట్ లాంటి కీళ్ళవాపును ఆయుర్వేదం వాతరక్తం అనే పేరుతోటి చెప్పింది. వాత దోషం అలాగే రక్తం కలుషితం అవటం అనేది దీనికి ప్రధాన కారణం.
కీళ్ళలో పేరుకుపోయినటువంటి ఈ ఆమం వాత రక్తంలో ఆ వేడిని పెంచేస్తుంది. దీంతో వాపు నొప్పి తయారవుతాయి. అందుకే ఈ సమస్యని కేవలం ఏదో యాసిడ్ని తగ్గించడం కాకుండా అంతర్గత శుద్ధి అంటే ఇంటర్నల్ క్లెన్సింగ్ వైపు దృష్టి సారించాలి. అలాగే వాపును తగ్గించడం అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాలు ఉండేటటువంటి కొన్ని ఆహారాలను ఇవ్వాలి. అంటే ఒక 2 స్టెప్ పద్ధతి ఇది, అంటే 2 అంచెల విధానం ఇది. దీనికి సరైన పానీయాలు మీకు మేలు చేస్తాయి. మూత్రపిండాల శుద్ధికి సొరకాయ తులసి పానీయం ముందుగా మనం చెప్పుకోవాలి. లౌకి అంటే సొరకాయ, తులసి ఈ 2 మీకు ఒక మంచి కూలర్లా పనిచేస్తాయి. ఈ పానీయం మూత్రపిండాలకి అంటే కిడ్నీస్కి ఒక చన్నీటి స్నానం లాంటిది. ఒక రోజు వాటర్ చిలకరిచ్చినట్టుగా శరీరాన్ని కూల్ చేస్తుంది. శరీరానికి డీప్ ఇన్సైడ్ నుంచి నీటిని అందిస్తూ వ్యర్థాలని బయటకు పంపడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మూత్రపిండాల్లో పెరిగిపోయేటువంటి యూరిక్ యాసిడ్ స్ఫటికాలు తాలూకు బయట ఎక్స్క్రీషన్కి అంటే పారుదలకి ఇది ఉపయోగపడుతుంది. తులసిని ఆయుర్వేదంలో క్వీన్ ఆఫ్ హెర్బ్స్ అని పిలుస్తాం. ఇది సహజంగా విషాన్ని తొలగించేటువంటి డీటాక్స్ఫైర్గా పనిచేస్తుంది. ఆ గుణం కలిగి ఉంటుంది. ఇంటర్నల్గా వచ్చినటువంటి అంతర్గత వాపుని తగ్గిస్తుంది. అలాగే మూత్రపిండాలు మొత్తం పనితీరుని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ సొరకాయ తులసి రెండింటి కాంబినేషను ఒక సున్నితమైన ప్రవాహంలాగా పనిచేస్తాయి. దీంతో విష పదార్థాలు కీళ్ళని దెబ్బతీయకుండా ఆ విష పదార్థాలన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఈ పానీయం తయారీకి 1 కప్పు తొక్క తీసినటువంటి సొరకాయ, 4 లేదా 5 తులసి ఆకులు ఇవి కావాలి. ఈ రెండింటిని కలిపి రుబ్బండి. ఈ రసాన్ని వడపోసుకొని ఉదయం అల్పాహారానికి ముందు తాజాగా ఫ్రెష్గా తాగండి. మంచి రుచి కోసం కావాలనుకుంటే కొద్దిగా రాతి ఉప్పు అంటే ఒక సైంధవ అంటాం, దీన్ని కలపచ్చు. అలాగే వేయించిన జీలకర్ర కూడా కలపచ్చు. అంటే జీరా పౌడర్ కూడా వేసుకుంటే ఇది ఇంకా మరింత రుచిగా ఉంటుంది. ఇక మునగా నిమ్మరసం క్షారగుణాన్ని పెంచుతూ యూరిక్ యాసిడ్ని తగ్గించే ఒక మంచి కాంబినేషన్. ఈ పానీయం కూడా మీకు ఉపయోగపడుతుంది యూరిక్ యాసిడ్ తగ్గించడానికి. ఈ యూరిక్ యాసిడ్ అనేది ఆమ్లగుణం కలిగి ఉంటుంది కాబట్టి ఇది శరీరంలో వృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మునగ ఆకుల్లో 90కి పైగా పోషకాలు ఉంటాయి. సహజంగానే ఇవి క్షారగుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి యాంటీడోట్లా పనిచేస్తుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ తయారవడానికి కారణమయ్యేటువంటి వాతావరణాన్ని అలాంటి వాటిని ఇది తగ్గిస్తుంది. అంటే అలాంటి వాతావరణాన్ని ఇది తగ్గించేలాగా చేస్తూ యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ తగ్గిస్తుంది. ఇక విటమిన్ సి ఇది ఎక్కువగా నిమ్మరసంలో ఉంటుంది. ఈ నిమ్మకాయ మీ రక్తాన్ని క్షారంగా మార్చడమే కాకుండా యూరిక్ యాసిడ్ స్ఫటికాలని కరిగిస్తుంది. అంటే ఏమిటి, యాసిడ్ని కరిగిస్తుంది కాబట్టి అవి బయటికి వెళ్ళిపోతాయి. ఈ పానీయం యూరిక్ యాసిడ్ని తగ్గించడమే కాకుండా మీ శరీరానికి నిరంతరంగా యాంటీఆక్సిడెంట్లను అందిస్తూ ఉంటుంది. కీళ్ళని ఈజీగా కదిలేలాగా చేస్తుంది. వాటి శక్తిని ఇది పెంచుతుంది. ఈ పానీయం కోసం 1/2 టీ స్పూన్ స్వచ్ఛమైన మునగ పొడిని గోరువెచ్చని నీళ్ళతోటి కలపాలి. 1/2 నిమ్మకాయ రసం దీనికి పిండి కలిపి తాగేయాలి. ఈ పానీయాన్ని ఉదయము అలాగే సాయంత్రం ఇలాగ 2 పూట్ల కూడా తీసుకోవచ్చు, లేదా మధ్యాహ్నం పూట తీసుకోవచ్చు. ఇక నొప్పులు తగ్గించేటువంటి ఉసిరి పసుపు ఇది ఒక హెల్దీ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఉసిరి పసుపు కలపడం వల్ల దాని ప్రభావం పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగిపోయినప్పుడు వచ్చేటువంటి వాపు నొప్పుల కింద మారుతూ ఉంటుంది. ఉసిరి అంటే ఇండియన్ గూస్బెర్రీ అనేది విటమిన్ సికి గొప్ప మూలం. ఇది కీళ్ళలో చేరక ముందే యూరిక్ యాసిడ్ని తటస్థీకరిస్తుంది, అంటే న్యూట్రలైజ్ చేసి బయటకు పంపించేస్తుంది. ఇక పసుపులో ఉండేటటువంటి ఆ సమ్మేళనం కుర్కుమిన్ ఉంటుంది కదా, శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద వాపును తగ్గించే ఏజెంట్ కింద పనిచేస్తుంది. ఇది నొప్పిని వాపుని బేస్ నుంచి తగ్గించగలుగుతుంది. ఇది 2 కలిపి తీసుకోవడం వల్ల దీనికి డ్యూయల్ షీల్డ్ లాగా ఇది పనిచేస్తుంది కీళ్ళకి. అంటే ఆమ్లం పెరిగిపోకుండా, యాసిడ్ పెరిగిపోకుండా, అలాగే దానివల్ల వచ్చే వాపును తగ్గించడానికి కూడా ఇది పనిచేస్తుంది. దీన్ని తయారు చేసుకోవడానికి 30 మిల్లీలీటర్లు తాజా ఉసిరి రసాన్ని సిద్ధం చేసుకోండి, అంటే 2 టేబుల్ స్పూన్లు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు పొడిని కలపండి. ఈ పానీయం దీని ఎఫెక్ట్ని పెంచుకోవడానికి కోసం, పసుపుని శరీరం బాగా గ్రహించేలా చేయటం కోసం ఒక చిటికెడు నల్ల మిరియాల పొడిని అంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ని కూడా మీరు కలుపుకోవచ్చు. శరీరానికి చల్లదనాన్ని ఇస్తూ యూరిక్ యాసిడ్ని బయటకు పంపించే ఒక మంచి పానీయం కొత్తిమీర పుదీనా డీటాక్స్ డ్రింక్. కొత్తిమీర అలాగే పుదీనా ఈ 2 కూడా శరీరాన్ని చల్లబరుస్తాయి. అధిక యూరిక్ యాసిడ్ తరచుగా అంతర్గత వేడిని పెంచుతూ ఉంటుంది. ఇది వాపు నొప్పిని మరింత ఎక్కువ చేస్తుంది, ఈ ఇన్ఫ్లమేషన్ అనేది. కొత్తిమీర ఆకులు క్షారగుణం కలిగి ఉంటాయి. మూత్రం ద్వారా అధిక యూరిక్ యాసిడ్ని బయటికి పంపించేస్తాయి, రక్తంలో సంచితమైనటువంటి ఓవర్ యూరిక్ యాసిడ్ని. ఇది ఇంకొక రకంగా ఎట్లా అంటే పుదీనా ఇది సహజంగా చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే మీకు కూల్ అంటే నవరత్న తైలం ఇలాంటి వాటన్నిటిలో ఇదే బేస్ కింద ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇది వాపు ఉన్న కణజాలాన్ని అంటే టిష్యూస్ని శాంతపరుస్తుంది. మొట్టమొదట యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడకుండా ఇది బేసిక్గా నివారిస్తుంది.
కాబట్టి ఈ పానీయం మీరు తయారు చేసుకుని వాడుకుంటే శరీర వ్యవస్థ ఒక చల్లటి గాలి వీచినట్టుగా మీకు కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. అంటే ఒక రకమైన చన్నీటిని అందిస్తూ నొప్పి లేకుండా ఉంచగలుగుతుంది. దీన్ని తయారు చేయడానికి ఒక గుప్పెడు కొత్తిమీర ఆకులు, ఒక 8 నుంచి 10 పుదీనా ఆకులు 2 కప్పుల నీళ్ళల్లో వేసి దీన్ని 4 నిమిషాలు కొద్ది సిమ్ మీద బాయిల్ చేయాలి. వడపోసుకొని గోరువెచ్చగా లేదా చల్లగా తాగాలి. రోజంతా ఈ నీటిని కొద్దిగా తాగితే ఇంకా బెస్ట్. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటను మీకు మనవి చేయాలి. మీరు ఈ దివ్యమైన ఔషధ పానీయాల్ని మీ దినచర్యలో భాగం చేసుకుంటే కేవలం యూరిక్ యాసిడ్ మాత్రమే కాదు, మీ మొత్తం శారీరక వ్యవస్థ అనేది దాన్ని సమతుల్యం చేయొచ్చు. ఈ పానీయాలు లోతుగా మీకు హైడ్రేషన్ అందిస్తాయి, విషతుల్యాన్ని బయటికి పంపించేస్తాయి, వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ చల్లబరుస్తాయి, విటమిన్లు, ఖనిజాలు, అలాగే యాంటీఆక్సిడెంట్లు ఇవన్నీ దీంట్లో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీ శరీరాన్ని రక్షిస్తాయి. కాలక్రమేణా మీ కీళ్లు మరింత స్వేచ్ఛగా కదలటాన్ని మీరు దీంతో గమనించగలుగుతారు. రోజంతా మీ శక్తి స్థిరంగా ఉంటుంది. బరువైనటువంటి ఆ ఎసిడిక్ ఫీలింగ్ స్థానంలో తేలికపాటి అనుభూతి మీకు వస్తుంది. ఈ రోజు నుంచే వీటిలో మీకు అనువైన దాన్ని తయారు చేసుకొని తాగటం మొదలు పెట్టండి. మీ శరీరానికి ఇది ఒక కొత్త దారిని చూపిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మీ శరీరంలో ఉండే ప్రతి కీలు కూడా మీకు కృతజ్ఞతలు చెప్పేలాగా, మీ నిన్నటి అలసట నేటి ఉల్లాసంగా మారేలాగా, మీ జీవన ప్రయాణాన్ని ఆనందమయం చేసేలాగా ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుత బిందువుల్ని మీరు ఒక పానీయంలాగా స్వీకరించేట ఆలోచన చేయండి. మీ ప్రయాణంలో మీ ప్రతి అడుగు కూడా దృఢంగా, బాధలు లేనిదిగా ఉండాలని మనసారా కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.